ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలు మొదలయ్యాయి. క్రమంగా చాప కింద నీరులా ఏఐ అన్ని రంగాల్లోకి దూసుకొచ్చే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా పొంచి ఉందంటున్నారు ఏఐ రంగానికి చెందిన నిపుణులు. తాజాగా మైక్రోసాఫ్ట్కు చెందిన ఏఐ బాస్ ముస్తఫా సులేమాన్ కూడా ఇదే మాట చెప్తున్నారు. ఆయన మరో అడుగు ముందుకేసి వచ్చే 12 నెలల కాలంలో వైట్ కాలర్ జాబ్స్, ఉదాహరణకు లాయర్లు, అకౌంటెంట్ల స్థానంలో ఏఐ ఆక్రమిస్తుందని చెప్పారు. ఇదంతా కేవలం ఏడాదిలోగా పూర్తి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. అంతకుముందు ఆంథ్రోపిక్ క్లౌడ్ కోబర్గ్ సీఈఓ కూడా ఇలాంటి ప్రకటన చేసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి చెందిన షేర్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. మరి మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. దీనిపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏఐ అందుబాటులోకి వస్తే మనుషులతో పనిలేదని, అన్నీ యంత్రాలే చేస్తాయన్న వాదన బలంగా వినిపించింది. దీనికి తగ్గట్టు ఐటీ రంగానికి చెందిన పెద్ద కంపెనీలు, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, అమెజాన్ లాంటివి ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అదే సమయంలో ఉన్న ఉద్యోగుల్ని వేల సంఖ్యలో తొలగిస్తున్నాయి. మిగిలిన డబ్బును ఏఐకి పెట్టుబడులుగా పెడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐపై కంపెనీలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. ఏఐ కోసం యువ ఇంజనీర్లను మిలియన్ల కొద్దీ డాలర్ల వేతనాలు చెల్లించి రిక్రూట్ చేసుకున్నాయి. ఏఐ ఇంజనీర్ల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి మెటా లాంటి కంపెనీలు $100 మిలియన్ వేతనం ఇవ్వడానికి కూడా సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక ఏఐ ఇంజనీర్ల కృషి దాదాపు ఫలించినట్లు కనిపిస్తోంది. ఇక తాజా మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ ముస్తఫా సులేమాన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే 12 నెలల కంటే ముందే వైట్ కాలర్ జాబ్ స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని తేల్చి చెప్పారు. ఇక లాయర్లు, అకౌంటెంట్లు స్థానంలో ఏఐ పనిచేస్తుంది అన్నారు. వచ్చే ఏడాది నాటికి ఏఐ అన్ని రంగాలకు విస్తరించే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఏఐ ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేదని, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే ప్రోగ్రాంలన్నీ తప్పులుగా చూపించాయన్న వార్తలొచ్చాయి. ఏఐని నమ్ముకొని తొలగించిన డెవలపర్స్ను తిరిగి తీసుకుంటున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఇక రాబోయే నెలల్లో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ ప్రవేశిస్తుందని మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ హెచ్చరించారు. వైట్ కాలర్ జాబ్ స్థానంలోనే కాకుండా కోడర్స్, ప్రోగ్రామ్ డెవలపర్స్ నుంచి లాయర్లు, అకౌంటెంట్లు అన్ని రంగాల్లో ఏఐ ప్రవేశిస్తుంది. అంతా ఆటోమేటిక్గా పనులు జరుగుతాయన్నారు. ఆయన ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద వాటా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించబోతోందన్నారు. తమ ఏఐ మోడల్ దాదాపు అన్ని రంగాల్లో నిపుణులు చేసే పనిని చేసి పెడుతుంది అన్నారు. మైక్రోసాఫ్ట్ అత్యంత శక్తివంతమైన ఏఐ టూల్స్ని తమ క్లయింట్స్కు డెలివరీ చేస్తుందని, ఈ ఏఐ టూల్స్ అత్యంత తెలివైన నిపుణుడి మాదిరిగానే రొటీన్ టాస్క్ని పూర్తి చేస్తుందని వివరించారు. ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో వర్క్ ఫోర్స్లో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ఇక మరో ప్రమాదకరమైన అంశం కూడా ఆయన చెప్పుకొచ్చారు. కంప్యూటర్లపై కూర్చొని పనిచేసే ప్రతి ఒక్కరి ఉద్యోగాలు రిస్క్లో పడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా వైట్ కాలర్ జాబ్స్ అంటే కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే లాయర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్టు మేనేజర్లు, మార్కెటర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని చెప్పారు. వచ్చే 12 నుంచి 18 నెలల కాలంలో అంతా ఆటోమేటెడ్ అవుతుందని బలంగా చెప్పారు. ఇక మైక్రోసాఫ్ట్ ఏఐ బాస్ సులేమాన్ కమెంట్ల కంటే ముందే దాదాపు అన్ని పెద్ద కంపెనీలు కూడా ఏఐకి మారిపోయిన విషయం తెలిసిందే. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెడీ కమెంట్లతో స్టాక్ మార్కెట్లు నిలువునా వణికిపోయాయి. ఆంథ్రోపిక్ సీఈఓ చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ప్రోగ్రామ్ డెవలపర్స్ పని కూడా ఏఐ చేసి పెడుతుందని చెప్పేసరికి ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి మన దేశానికి చెందిన అతిపెద్ద కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అలాగే అమెరికాలో మైక్రోసాఫ్ట్ షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా $357 నుంచి $400 బిలియన్ క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లను వణికించింది. ఇక మైక్రోసాఫ్ట్ బాస్ సులేమాన్ ఏఐ ఎలా పనిచేస్తుందో వివరించారు. పాడ్కాస్ట్ను ఎలా తయారు చేస్తారో అలానే ఏఐను తయారు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తాయి.
బ్లాగ్లో ఎలా రాస్తారో, పాడ్కాస్ట్ ఎలా క్రియేట్ చేస్తారో అలానే ఏఐ చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పాడ్కాస్ట్ తయారు చేయడం కానీ, బ్లాగ్ రాయడం కానీ చాలా తేలికవుతుంది. భవిష్యత్తులో ఈ భూ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యవస్థ అవసరాల్ని ఏఐ తీర్చుతుందని నమ్మకంగా చెప్పారు. అలాగే వచ్చే 2 లేదా 3 సంవత్సరాల్లో ఏఐ ఏజెంట్స్ మరింత నైపుణ్యం పెంచుకుంటూ పోయి అతిపెద్ద ఇన్స్టిట్యూషన్స్ పనులు శరవేగంగా చేయగలవన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ విషయానికొస్తే రాబోయే రోజుల్లో ఏఐ మోడల్స్ని రెట్టింపు చేయనున్నారు. ఓపెన్ ఏఐపై ఆధారపడటం తగ్గించుకుంటామన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇతర కంపెనీలపై ఆధారపడటం కంటే సొంతంగా తామే ఏఐని డెవలప్ చేసుకోవడం మేలని సులేమాన్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ మోడల్స్ ని ఈ ఏడాదిలోనే ఆవిష్కరించబోతున్నామన్నారు సులేమాన్. మైక్రోసాఫ్ట్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఈ ప్రకటన చేయడానికి ముందు నుంచే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తూ వస్తున్నాయి. ఈ కంపెనీలు కూడా క్రమంగా ఏఐకి మారిపోతున్నాయి. ఉదాహరణకు అమెరికాకు చెందిన క్లౌడ్ సర్వీస్ ప్లాట్ఫామ్ సేల్స్ ఫోర్స్ను తీసుకుంటే ఈ నెల ప్రారంభంలోనే సుమారు 1000 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. కాగా కంపెనీ సీఈఓ కంపెనీలోని కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏఐని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని వారాల నుంచి అతిపెద్ద కంపెనీలు అమెజాన్, ఫెడెక్స్, ఎరిక్సన్ లాంటి కంపెనీలు కూడా ఏఐకి మారుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ చీఫ్ ప్రకటనలో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఇక మరోపక్క ఏఐకి డిమాండ్ పెరగడంతో అతిపెద్ద కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక ఆంథ్రోపిక్ కూడా ఏఐ ప్లాట్ఫామ్ కోసం సుమారు $30 బిలియన్ సేకరించింది. దీంతో ఈ కంపెనీ విలువ సుమారు $400 బిలియన్ చేరుకుంది. ఇక చాట్బాట్ క్లౌడ్ ని తయారు చేసే ఆంథ్రోపిక్ కంపెనీపై ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారు. ఇక ఆంథ్రోపిక్ సొంతంగా ఏఐ కంపెనీని స్థాపించింది. కోడింగ్తో పాటు డెవలపర్స్ క్లౌడ్ కోడింగ్, ఇతర టూల్స్ పై ట్రైనింగ్ ఇస్తుంది. కాగా ఆంథ్రోపిక్ కేవలం 5 నెలల్లో $30 బిలియన్ ఫండింగ్ సేకరించగలిగింది. సింగపూర్కు చెందిన సోవరిన్ వెల్త్ అండ్ జీఐసీ, హెడ్జ్ ఫండ్ కోట్యూ మేనేజ్మెంట్తో పాటు ఇతర ఇన్వెస్టర్లు సీక్వియో క్యాపిటల్, మెన్లో వెంచర్స్, లైట్ స్పీడ్ వెంచర్స్ పార్ట్నర్స్, బ్లాక్ స్టోన్, దాని అనుబంధ సంస్థలు బ్లాక్ రాక్లు ఆంథ్రోపిక్లో పెట్టుబడులు పెట్టాయి. ఇక భారీ ఎత్తున పెట్టుబడులు వరదలా రావడంతో ఆంథ్రోపిక్ ఏఐ రంగంలో మార్కెట్ లీడర్ అయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు సేకరిస్తున్నాయి. శామ్ ఆల్ట్మన్ కు చెందిన ఏఐ కంపెనీ $40 బిలియన్ సేకరించింది. ఈ కంపెనీకి సాఫ్ట్ బ్యాంక్ ఫండింగ్ చేసింది. అయితే ఏఐ రంగానికి చెందిన నిపుణులు చెప్పేది ఏంటంటే ఏఐ మోడల్ని అభివృద్ధి చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారమని, అందుకే బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు అవసరమని చెబుతున్నారు. ఇక ఆంథ్రోపిక్ సేకరించిన డబ్బులో ఎక్కువ భాగం రీసెర్చ్ పైనే వ్యయం చేయబోతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇన్నోవేటివ్ ప్రొడక్టుల్ని తయారు చేయగలుగుతుంది. ప్రతి కస్టమర్ అవసరం తీర్చేందుకు ఆంథ్రోపిక్ నిరంతరం పరిశోధనలు చేస్తామంటోంది. మరి ఏఐ కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన కొత్త ఏఐ టూల్స్ తెస్తే వైట్ కాలర్ జాబ్స్ కు ముప్పు తప్పేట్లు లేదు. మరికొన్ని రోజులు ఆగితే కానీ వాస్తవాలు ఎలా ఉంటాయో తేటతెల్లం అవుతుందంటున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు.